వెల్కమ్ టు సిరికీర్తి హర్రర్ టేల్స్. ఈరోజు మనం ఒక భయంకరమైన ఆత్మల రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాము. ఒక రైల్వే స్టేషన్ ఇంతమంది ప్రాణాలను తీసిందా అని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు ఈ రైల్వే స్టేషన్ ఎందుకు ఇలా ఆత్మల రైల్వే స్టేషన్గా మారింది? అసలు ఈ ఎర్రగౌన్ పిల్ల ఎవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముందు మన ఎర్రగౌన్ పిల్ల గురించి మీకు తెలుసుకోవాలి. స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మహేష్ తన బెడ్ పైన పడుకొని ఉంటాడు. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్ చేసి అలసిపోయి నిద్రపోతాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. తన బాస్ కాల్ చేస్తూ ఉంటారు. మహేష్ అసహనంగా, ఏంటినా ఇంత మధ్యరాత్రి కాల్ చేస్తున్నారు అని కాల్ లిఫ్ట్ చేస్తాడు. మహేష్ బాస్ మహేష్తో, చూడు మహేష్, నువ్వు నాకు ఏం రీజన్స్ చెప్పకు. రేపు మార్నింగ్ మనకి క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నువ్వు అర్జెంట్గా విజయవాడ రావాలి. అప్పుడు మహేష్ తన బాస్తో, లేదు సార్, యాక్చువల్గా మీరు ఇచ్చిన ప్రాజెక్ట్స్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఒక 2 డేస్లో వస్తాను అని అంటాడు. అప్పుడు తన బాస్, చూడు మహేష్, నేను ఫస్టే చెప్పాను నో మోర్ డిస్కషన్స్ అని. నీ జాబ్ కావాలంటే వెంటనే విజయవాడ రా, లేకపోతే ఫోన్ కట్ చేసి పడుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మహేష్కి చాలా కోపం వస్తుంది, కానీ విజయవాడ వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. చాలా వర్షం పడుతున్నట్టు తనకి సౌండ్స్ వినిపిస్తాయి. అందుకే విండోలో నుంచి బయటికి చూస్తాడు. అప్పుడే ఒక అమ్మాయి అంబ్రెల్లా పట్టుకుని వానలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మహేష్ టైం చూస్తాడు, మధ్యరాత్రి 2 అవుతుంది. ఇంత మధ్యరాత్రి ఈ అమ్మాయి వానలో ఎటు వెళ్తుంది అని అనుకుంటాడు. ఈ అమ్మాయిని కూడా వాళ్ళ బాస్ టార్చర్ పెట్టాడేమో అని అనుకుంటాడు. నిద్రమప్పులో తన బాస్ మీద చిరాకుతో కోపంగా మహేష్ విజయవాడ బయలుదేరుతున్నాడు. కుండపోతగా వాన పడుతూ ఉంటుంది. ఆ వానలో తనకి మార్గం కూడా కరెక్ట్గా తెలీదు. అప్పుడు మహేష్ అసహనంతో, ఈ బాస్ ఏంటోరా బాబు, వెంటనే ఈ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన కార్ ఆగిపోతుంది. ఏమైంది అని బయటికి దిగి చూడగా తన కార్ పంచర్ అయి ఉంటుంది. మహేష్ కోపానికి ఇంకా హద్దులు దాటిపోతాయి. ఈ వానలో విజయవాడ వెళ్ళడం అంటేనే ఒక నరకం, అంటే ఇప్పుడు కార్ కూడా పంచర్ అయింది, ఎలా అని అనుకుంటాడు. ఇంతలో తనకి అడుగుల చప్పళ్ళు వినిపిస్తాయి. చూస్తే ఒక అమ్మాయి అంబ్రెల్లా పట్టుకుని ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మహేష్ ఇంటి దగ్గర కనిపించిన అమ్మాయి. మహేష్కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ అమ్మాయి నేను ఇంటి దగ్గర చూశాను కదా, నేను కార్లో వచ్చాను, తను నడుచుకుంటూ ఇంత దూరం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతాడు. ఎవరు మీరు అని అడుగుతాడు తనని. నేనెవరైతే మీకెందుకు లేండి, కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏంటి, మీ కార్ ట్రబుల్ ఇచ్చిందా? మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా కానీ మీరు వెళ్ళలేకపోతున్నారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుంది. అప్పుడు మహేష్ ఆశ్చర్యంతో, చూడండి, నేను మిమ్మల్ని మా ఇంటి దగ్గర చూశాను, మీరు నడుచుకుంటూ నేను వచ్చినంత ఫాస్ట్గా ఎలా వచ్చారు? 100 కిలోమీటర్లు మీరు ఎలా నడుచుకుంటూ వచ్చారన్నది నా ఆశ్చర్యం అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, చూడండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు నన్ను ఎక్కడో చూశానంటారేంటి, మీకు బుద్ధి ఉందా అని అరుస్తుంది. మహేష్ చాలా షాక్ అవుతాడు. ఈ అమ్మాయి ఏంటి ఇలా అరుస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో అమ్మాయి, చూడండి, మీరు ఇలా కార్ని చూసుకుంటూ ఉంటే కార్ ఏం బయలుదేరదు, ఇక్కడ దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ ఉంది, ఆ రైల్వే స్టేషన్కి మీరు వెళ్ళండి, మీరు తొందరగా రీచ్ అయిపోతారు అని చెప్పి వెళ్ళిపోతుంది. మహేష్కి ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. తన మాట తీరు, తన ప్రవర్తన అంతా కొంచెం విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది తనకి. అయినా చేసేదేం లేక కార్ని సైడ్కి పార్క్ చేసి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్తాడు. ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉందని నాకు ఎప్పుడూ తెలియలేదే అని అనుకుంటాడు. ఈ రైల్వే స్టేషన్ గురించి గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేస్తారు, కానీ అందులో ఈ రైల్వే స్టేషన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. అదేంటి, నాకంతా విచిత్రంగా జరుగుతుంది అని రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తాడు. రైల్వే స్టేషన్లో ఎవ్వరూ ఉండరు, ఒక మహేష్ తప్ప. ఇదేంటి, నాలాగా ఊరు వెళ్ళే వాళ్ళు ఎవ్వరు లేరా? అయినా కూడా ఇంత మధ్యరాత్రి ఎందుకు ఊరు వెళ్తారులే అని అనుకుని ఆ వర్షాన్ని చూసుకుంటూ అక్కడే నిల్చొని ఉంటాడు. అతనికి చాలా కోపం వస్తుంది. అదేంటి, ఇంకా ఏ ట్రైన్ రావట్లేదు, అసలు ట్రైన్ వస్తుందా రాదా
అయ్యో నాకేంటి కర్మ అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అతనికి ఒక నవ్వు వినిపిస్తుంది. ఇంతలో మహేష్ ఆ నవ్వు వినిపించే సైడ్కి చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని వర్షంలో నిలబడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని మహేష్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి మహేష్తో, చూడండి, ట్రైన్ కోసం మనం వెయిట్ చేయాలి కానీ మన కోసం ట్రైన్ వెయిట్ చేయదండి, ఇంత ఓపిక లేకపోతే ఎలా అని అడుగుతుంది. ఇంతలో మహేష్, కాదండి, యాక్చువల్గా నేను అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ పని మీద విజయవాడ వెళ్ళాల్సి ఉంది, నా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ట్రైన్ కోసం ఇలా నిల్చున్నాను, ట్రైన్ ఏ టైంకి వస్తుందో అస్సలే కనిపించట్లేదు నా గూగుల్లో, యాక్చువల్గా గూగుల్లో అసలు ఈ రైల్వే స్టేషన్ నేమ్ కూడా కనిపించట్లేదు, నాకంతా విచిత్రంగా ఉంది, ట్రైన్ ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా అని అంటాడు. ప్రతి దానికి గూగుల్ మీద డిపెండ్ అయితే ఇలానే ఉంటుంది, ట్రైన్ ఇంకో 10-15 నిమిషాల్లో వచ్చేస్తుంది, మీరేం కంగారు పడకండి అని అంటుంది. అది సరేనండి, నేనైతే నా బాస్ గొడవ వల్ల ఇలా వచ్చాను, మరి ఇంత మధ్యరాత్రి మీరెక్కడికి వెళ్తున్నారు అని ఆతృతగా అడుగుతాడు. అప్పుడు అమ్మాయి, నేను ఇక్కడే పని చేస్తూ ఉంటానండి, అయితే మా అమ్మకి బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే నేను ఊరు బయలుదేరుతున్నాను, మాది రాజమండ్రి దగ్గర అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇద్దరు ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపటి వరకు. ఇంతలో ఒక అమ్మాయి ఎర్ర గౌన్ వేసుకుని ముద్దుగా వీళ్ళ వైపు చూస్తుంది. ఇంతలో మహేష్ ఆ అమ్మాయిని చూసి, ఏంటి పాప నువ్వు ఒక్కదానివే ఉన్నావు, మీ అమ్మా నాన్న ఏరి అని అడుగుతాడు. ఆ అమ్మాయి మహేష్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది, కానీ ఎలాంటి సమాధానం అయితే అసలే చెప్పదు, నవ్వుతూనే ఉంటుంది. అప్పుడే పెద్ద సౌండ్ చేసుకుంటూ ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది. వెంటనే ఆ పాప నవ్వుకుంటూ రైల్వే ట్రాక్ పైకి దిగుతుంది. ఇంతలో ట్రైన్ వచ్చి ఆ పాపని గుద్దుతుంది. మహేష్ చాలా భయపడతాడు. అతను ఒక్క క్షణం షాక్లోనే ఉంటాడు. తనకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే అతను కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతాడు. మహేష్ లేచి చూడగానే ఒక హాస్పిటల్లో ఉంటాడు. తనకు అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఆ రోజు రాత్రి అసలు ఆ రైల్వే స్టేషన్ ఏమీ అర్థం కాదు అతనికి. సడన్గా ఉలిక్కి పడి లేస్తాడు. అతని మైండ్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అసలు ఏం జరిగింది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఆ రోజు రాత్రి ఆ పాప ఎందుకలా దూకి చనిపోయింది, అసలు ఏమవుతుంది అని చెప్పి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక ముసలి వ్యక్తి అక్కడికి వచ్చి, ఏంటి పాప భయపడుతున్నావు, నీకేం పర్లేదు, ఇప్పుడు నువ్వు పడుకో ప్రశాంతంగా అని చెప్తాడు. మహేష్కి ఏమీ అర్థం కాదు. చూడండి, మీరెవరు, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు, అసలు నాకేమైంది, నేను రైల్వే స్టేషన్లో ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. చూడు బాబు, నీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది, కానీ నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఈ టైంలో స్ట్రెయిన్ అవ్వకు అని చెప్తాడు. అప్పుడు మహేష్, లేదండి నేను ఇప్పుడే తెలుసుకోవాలి, నా తల పగిలిపోతుంది, అవును నాతో పాటు ఉన్న అమ్మాయికి ఏం జరగలేదు కదా, ఆ అమ్మాయి క్షేమంగానే ఉందా అని మహేష్ ఆ ముసలతన్ని చాలా భయంగా అడుగుతాడు. ఆ అమ్మాయికి ఏం కాలేదు, ఆ అమ్మాయి బయట ఉంది, నువ్వు ముందు స్ట్రెయిన్ ఫీల్ అవ్వకు బాబు, నీకు అన్ని విషయాలు నేను చెప్తాను అని అంటాడు. నువ్వు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ఆ ముసలి వ్యక్తి మహేష్ని అడుగుతాడు. అప్పుడు మహేష్, ఆ చిన్న పాప ఎందుకలా దూకేసింది, ఆ పాప చనిపోయింది కదా, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఆ పాప అలా ఎందుకు చేసింది అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, ఆ పాప నా మనవరాలు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఆ పాప ఇప్పుడు చనిపోలేదు, ఆ పాప చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది అని చెప్తాడు. అప్పుడు మహేష్ చాలా ఆశ్చర్యపోతాడు. అదేంటండి అలా అంటున్నారు అని ఒక్కసారిగా ఉలిక్కి పెడతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, అవును బాబు, తను నా మనవరాలే, నా కూతురు తన చావును చూసి తట్టుకోలేక పిచ్చిదైపోయింది, తన వల్ల మేమందరం మా జీవితాన్ని కోల్పోయాం అని చెప్తాడు. నా కూతురి భర్త
కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత నా కూతురు తన 5 ఏళ్ల పాపతో మా ఇంట్లోనే ఉంటుంది. నా కూతురు జీవితంలో అన్నీ కోల్పోయింది. అందుకే తన ప్రాణాలన్నీ తన కూతురి పైన పెట్టుకుంది. ఒక చిన్న పని మీద నా కూతురు తన కూతురు కలిసి రైల్వే స్టేషన్కి వచ్చారండి. వాళ్ళు ఆ ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వల్ల మా జీవితాలు ఇలా మారుతాయని మేము ఆ రోజు అనుకోలేదు. ట్రైన్ ఎక్కబోతుంటే నా మన్వరాలు అదుపు తప్పి ట్రైన్ కింద పడి చనిపోయింది. అది కళ్ళతో చూసిన నా కూతురు పిచ్చిదానిలా ఏడ్చుకుంటూ పిచ్చిదైపోయింది. తను ఇంకా పిచ్చిదానిలానే ఉంది. 10 సంవత్సరాలు అవుతున్నా కూడా తనని నేను మార్చలేకపోయాను. నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది. పిచ్చిదానిలో ఉన్న కూతుర్ని చూసుకుంటూనే మేము గడిపేస్తున్నామయ్యా. నా కూతురు ప్రతిసారి రైల్వే స్టేషన్కి వెళ్దామని మారం చేస్తూ ఉంటుంది. ఒకసారి మేము తీసుకెళ్ళకపోతే తనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ రోజు మా కూతురి కోసం మేము చాలా వెతికాము. మా కూతురు ఆ రైల్వే స్టేషన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోవట్లేదు. అందుకే దగ్గరలో ఇల్లు తీసుకున్నాము. కొన్ని రోజుల తర్వాత నా కూతురు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాకు అనిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఏదీ లేదు. మా కూతుర్ని ఎవరితో మాట్లాడుతున్నావంటే నా కూతురుతో మాట్లాడుతున్నాను అని చెప్పేది. మాకు చాలా ఆశ్చర్యం వేసేది. తను మెంటలీ డిసేబుల్డ్ కాబట్టి అలా మాట్లాడుతుంది అని మేమందరం అనుకున్నాము. కానీ ఒకరోజు నా మనవరాలి ఒంటి మీద ఉన్న ఫ్రాక్ మా ఇంట్లో కనిపించింది. అది చూసిన తర్వాత మాకు చాలా భయమేసింది. నా కూతురు ఆ ఫ్రాక్తో ఆడుకుంటుంది. మాకు తెలిసిన ఒక బాబాని అడిగాము. అతను ఆ ఫ్రాక్ని కాల్చివేస్తే మనవరాలు శాశ్వతంగా అంతర్ధానం అవుతుంది అని చెప్పారు. ఆ డ్రెస్ని మేము కాలుతామన్నప్పుడు నా కూతురు తను చచ్చిపోతానని బెదిరిస్తే ఆ డ్రెస్ని మేము కాల్చివేయలేదు బాబు. ఆ డ్రెస్ ఇంకా మా ఇంట్లోనే ఉంది. నా మనవరాలు ఆత్మ నా కూతురుతోనే తిరుగుతూ ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసు. కానీ మా కూతురు ఇలా అయినా ఉందంటే ఆ ఆత్మ ఉండడం వల్లనే. అందుకే మేము సైలెంట్గా ఉన్నాము. మా మనవరాలు కొద్దిసేపు రైల్వే స్టేషన్లో, కొద్దిసేపు వాళ్ళ అమ్మతో ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి మాకు ఇది అలవాటైంది బాబు అని చెప్తాడు. మహేష్ వాళ్ళ కథ విని చాలా బాధపడతాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని జాలిపడుతూ ఉంటాడు. ఇంతలో మహేష్ నన్ను కాపాడిన అమ్మాయి ఎక్కడుందండి అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, ఏ అమ్మాయే బాబు నేను కాపాడింది? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నీ అరుపులు విని బయట నుండి వచ్చి తనని మిమ్మల్ని రక్షించింది. తను మాకు చాలా కావాల్సిన అమ్మాయి. ఆ రైల్వే స్టేషన్కి ఎవ్వరూ రారు. కానీ మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మీరు మనిషి అని నమ్మి మీ దగ్గరకు వచ్చింది. లేకపోతే మీరు ఇప్పుడు ప్రాణాలతోనే ఉండేవాళ్ళు కాదు అని చెప్తాడు. మహేష్ షాక్ అవుతాడు. అదేంటండి ఈ అమ్మాయిని చూపిస్తున్నారు? నాతో ఉన్న అమ్మాయి గురించి నేను అడుగుతున్నాను. ఆ అమ్మాయికి ఏమైంది అని అడుగుతాడు. చూడు బాబు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఏ అమ్మాయి లేదు అక్కడ అని చెప్తాడు. ఆ ముసలి వ్యక్తి తన ఫోన్లో ఒక ఫోటో చూపిస్తూ, ఈ అమ్మాయినా మీతో మాట్లాడింది అని అడుగుతాడు మహేష్ని. అప్పుడు మహేష్ అవునండి అని అంటాడు. ఈ అమ్మాయి చనిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది బాబు అని మహేష్కి చెప్తాడు ఆ ముసలి వ్యక్తి. మహేష్కి షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి. అతడేం మాట్లాడలేకపోతాడు అతని మాటలు వినేసి. నువ్వు మాట్లాడిన అమ్మాయి పేరు ఉషా. తను పెళ్ళైన తర్వాత నుంచి ఏ రోజు సంతోషంగా లేదు. కారణం తన భర్త చీటికి మాటికి తాగొచ్చి తనని చాలా హింసించేవాడు. అది తట్టుకోలేక ఒకరోజు ఇదే రైల్వే స్టేషన్కి వచ్చి బాధ భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ రోజు నుండి ఆమె ఒక ఆత్మగా మారి ఈ రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటుంది అని విన్నాను. కానీ ఎవరైనా తాగి వస్తే మాత్రం వాళ్ళని చంపకుండా ఈ ఆత్మ వదిలిపెట్టదు. ఈ రైల్వే స్టేషన్ గురించి నీకు అసలు అన్ని విషయాలు తెలీదు. ఈ రైల్వే స్టేషన్ ప్రమాదకరం. ఈ రైల్వే స్టేషన్కి వచ్చే ప్రతి 10 మందిలో ఒక 5గురైనా చనిపోతూ ఉండేవాళ్ళు. అందుకే ఈ రైల్వే స్టేషన్కి దయ్యాల రైల్వే స్టేషన్ అనే పేరు కూడా వచ్చింది. ఈ రైల్వే స్టేషన్లో ఉన్న ఆత్మలు కొన్ని హాని చేస్తాయి, కొన్ని హాని చేయవు. కానీ ఈ రైల్వే స్టేషన్ చాలా ప్రమాదకరం. కానీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే మహేష్ తన కథంతా వివరించి ఆ ముసలి వ్యక్తికి చెప్తాడు.
ఆ ముసలి వ్యక్తి ఎవరికో డబ్బులు ఇవ్వాలని పర్స్ తీయగానే ఒక ఫోటో కింద పడిపోతుంది. మహేష్ ఆ ఫోటోని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. సార్, మీ మనవరాలను ఎత్తుకున్న ఆవిడెవరు అని ఆతృతగా అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి 10 సంవత్సరాల క్రితం చనిపోయిన తన కూతుర్నే తలుచుకుంటూ ఇప్పటికీ పిచ్చిదానిలో బతుకుతున్న నా కూతురు అని అంటాడు. మహేష్ చాలా ఆశ్చర్యపోతాడు. తన ఆశ్చర్యానికి కారణం ఏంటంటే మహేష్తో మొదట్లో తన కార్ పంచర్ అయినప్పుడు మాట్లాడిన అమ్మాయే ఈ ముసలి వ్యక్తి కూతురు. అంటే రైల్వే స్టేషన్కి పంపించిందా అని ఆశ్చర్యపోతాడు. అంతటితో కథ అయిపోతుంది. ఆ రైల్వే స్టేషన్ ఇప్పుడుంది, ఎప్పటికీ ఉంటుంది. అందులోని ఆత్మలు కూడా ఎప్పటికీ ఉంటాయి. ఈ విషయం తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ రైల్వే స్టేషన్ మొహం కూడా చూడరు. తెలియకుండా వెళ్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎర్రగౌను పిల్ల కథ నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి కథతో మీ ముందుంటాను. మీకు ఈ కథ ఎలా అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరికీర్తి హర్రర్ టేల్స్. బాయ్.